2024 ఎన్నికల్లో భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు 8, టోటల్ ఎంపీ సీట్లు 19, జమ్మూ కాశ్మీర్ 5, చండీగఢ్ 1, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ 2 సీట్లు, లక్షద్వీపులు 1, పాండిచ్చేరి 1, అండమాన్ నికోబార్ దీవులు 1, ఢిల్లీ 7, లడఖ్ 1. ఢిల్లీ గురించి చెప్పుకుందాం. ఢిల్లీ ప్రస్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈయన ఏఐపీ పార్టీ చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ 7 సీట్లు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి ఏఐపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ 4 సీట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దేవేంద్ర యాదవ్ 3 సీట్లు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున మొత్తం 7 సీట్లకు పోటీ చేస్తున్నారు. బీఎస్పీ 7 సీట్లకు పోటీ చేస్తున్నారు. అండమాన్ మరియు నికోబార్ గురించి చెప్పుకుందాం. అండమాన్ మరియు నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి. ఇండియా కూటమి కాంగ్రెస్ కుల్దీప్ రాయ్ శర్మ 1 సీటు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ బిష్ణు పదారే 1 సీటు పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరి గురించి చెప్పుకుందాం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. ఇండియా కూటమి కాంగ్రెస్ వి వైతిలింగం 1 సీటు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ ఏ నమశివాయ 1 సీటు పోటీ చేస్తున్నారు. లక్షద్వీప్ గురించి చెప్పుకుందాం. లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ప్రఫుల్ పటేల్. ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు మహమ్మద్ ఫజిల్ 1 సీటు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ మహమ్మద్ సయ్యద్ 1 సీటు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఎన్సీపీ యూసఫ్ టీపీ 1 సీటు పోటీ చేస్తున్నారు. దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ప్రఫుల్ పటేల్. ఇండియా కూటమి కాంగ్రెస్ కేతన్ పటేల్ 2 సీట్లు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ లాలూభాయ్ పటేల్ 2 సీట్లు పోటీ చేస్తున్నారు. చండీగఢ్ గురించి చెప్పుకుందాము. చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు మనీష్ తివారీ 1 సీటు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు సంజయ్ టండన్ 1 సీటు పోటీ చేస్తున్నారు. లడఖ్ గురించి చెప్పుకుందాం. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా. ఇండియా కూటమి కాంగ్రెస్ లవంగ్ చోరా 1 సీటు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు తాషి 1 సీటు పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పుకుందాం. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఇండియా కూటమి జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా 3 సీట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ రామన్ బల్లా 2 సీట్లు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున మొత్తం 5 లోక్సభ స్థానాలు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు జితేంద్ర సింగ్ 2 సీట్లు పోటీ చేస్తున్నారు.